ద్వారకావాసుడు అర్జునుడు ఏమంటాడు బావా రమ్మ కాదు ఇటువంటి వారి మొత్తం మంది వచ్చిన నాకేం లెక్క ఉంటాయి అన్నాడు. లెక్కే లేదు కాదు ఆంజనేయులు వచ్చిన నా భయం లేదు. గోపాలకృష్ణుడు అన్నాడంట నిన్ను చూసిన అమ్మాయి రంభ నిన్ను ప్రేమించిన అమ్మాయి రంభ నీకు ఎక్కడున్నా అతల శుక్ల పాతాల లోకంలో నిన్ను కట్టి పట్టి తీసుకెళ్లి యువరాజుగా చేస్తుంది. అయితే నా మార్గం ఏంటి బావా? ఒకటే మార్గం. రంప చేతుకు నువ్వు దొరకకుండా ఉండాలంటే రంప కంట నువ్వు పడకుండా ఉండాలంటే అర్జున ఈ రోజు నుంచి నువ్వు గరగరగర మారిపోయి గృహంలో పాపం నీకు ఇస్తానా కాకుండా గృహన్నలుగా మారిపోతూ కాకపోరన్నాడు. గృహన్నలంటే ఓ పక్క స్త్రీ, ఓ పక్క పురుషుడు, ఓ పక్క జల, ఓ పక్క క్రాపు, ఓ పక్క మేసం, ఓ పక్క మేసం ఉండదు, ఓ పక్క షర్టు, ఓ పక్క జాకెట్, ఓ పక్క లంగా, ఓ పక్క ప్యాంటు. మరి పనిముట్లు ఏం పనిముట్లు? చేతులు చేతులే కాళ్ళు కాళ్ళే అన్నీ అన్నీ ఉంటాయి. ఓ పక్క ప్యాంట్ అన్నా ఓ పక్క జాకెట్ అన్నా జాకెట్ లో తేడా రాదా? ఏ తేడా రాదు. ఇది నా మహిమ చూడండి. మరి రాజగోపాలుడు పుట్టగా తల్లిని కొడుకు ఎందుకు ప్రేమిస్తున్నాడో ఈ కృష్ణుడు చేసిన ఒక చిన్న పొరపాటుకి కథ చూడండి ఏం మొలుపుకి వెళ్తుందో. రంభ ప్రేమించింది అర్జునుని. అర్జునుడు ఆంతలో ఉంటే చచ్చిపోతాడని చెప్పని కృష్ణుడు తీసుకొచ్చినాడు. అక్కడ వదిలేస్తే రంభ వస్తే తీసుకెళ్లేదు. రంభకి అర్జునుడికి ఏమైనా పిల్లలు పుట్టేవాళ్ళు, అబ్బాయిలు పుట్టేవాళ్ళు, అమ్మాయిలు పుట్టేవాళ్ళు. రంభ ఎక్కడొచ్చి తీసుకెళ్తుందని చెప్పిన కృష్ణుడు అక్కడ అర్జునుడు గృహంగా మార్చేశాడు. స్త్రీ పురుషుడు కాకుండా మార్చేసి ఇంద్రప్రస్థపురంలో ఉంచేశాడు. గోపాలకృష్ణుడు ద్వారకా నగరం వెళ్ళిపోయాడు. బాబాయి ఈ ఒక్క నాకు శాపం ఎప్పటి వరకు ఉంటుందని అడిగాడు. రంభని ఇంద్రప్రస్థాపురంకి వచ్చి వెళ్ళిపోయేంత వరకే ఉంటుంది. ఇది మళ్ళీ తర్వాత నీ నిద్రూపం నీకు వస్తుందయ్యా అని అన్నాడు. గృహంగా మార్చేసి గోపాలకృష్ణ ద్వారకా నగరం వెళ్ళాడు. అర్జునుడు గృహంగల శాపంలో ఇంద్రప్రస్థాపురంలో ఆగిపోయాడు. చూడండి మరి మాయరంభ చెల్లెలు దాపుకుని వెళ్ళి తన సరివాత తీసుకుని రంభ తన చెల్లెలు ఊర్వశిని అంట పెట్టుకొని అర్జునుడికి ఇచ్చిన 3 ఆంతల కాడికి వచ్చిందంట. చెల్లి 3 ఆంతలు ఇచ్చి మీ బావగారు నా ఆంతల మధ్య నుంచాను, వెళ్ళి మీ బావగారిని వెళ్ళి పలకరించరా. పలకరించడం అంటుంది. పలకరిస్తుందామా? ఆంజనేయులు బావ తప్ప అక్కడ ఎవరు లేడు. ఎవరే? ఆంజనేయులు బావే ఉంటాం. ఏరే అడే మధ్యలో కనపడ్డా? భలే గుర్తుపట్టావే బావా. ఇప్పుడు రెండో రౌండ్ లో ఉన్నాం. ఇక 3వ రౌండ్ పడ్డదంటే ఇక బావ ఖాళీ చిచ్చాపే. చూస్తే ఆంతలు అయితే ఉన్నాయి కానీ ఆంతల మధ్యన అర్జునుడు లేడండి. వచ్చే ఊర్వశి రమ్మతా అంటుందంట. చెల్లి ఉంటాడా? అర్జునుడు లేడు. ఎంతో ప్రేమించాను, ఎంతో మోహించాను అమ్మవాడిని నేను. ఏమి వాడి అందం, ఏమి వాడి విలాసం, ఏమి వాడి సకతను చెల్లి మీ బావ లేక మరి నేనే లేను చెల్లెలా మీ బావ
ఖర్చునిచ్చి కోలుకున్న వాళ్ళకి కూడా ఇంత ఎర ఉండదు. ఆ? నీ ఎర వల్లే వాన కూడా రెడీ అయింది. అక్క కాదే ఆ, ఆడు సొత్తోడు కూడా కాదా, అవును. బయటోడికి ఇది పాటు అదేలే. ఆ, బయటోడికి ఉండి అదాచి సొంతోడికి ఉండదు. అవునా? నాదా ఓసి నీకేమైనా పోయే కాలం వచ్చింది. ఏంటి? కాదే ఆ, సొంతోడు పోయినట్టు ఎగేసుకొని ఏడుతుంది. ఏ, అదే అక్క బాధ. బాధపడబో ఆంజనేయులు బాగుండ ఆయన తెచ్చుకో. ఎప్పుడే? ఆయనే పచ్చోడికి ఏ తోడే ఉండదు. ఆ, వాడి స్త్రీల మోసగించే దొంగవాడు, వాడి స్త్రీల్ని మంగళవాడించే మోసగాడు వాడు. అసమంటే దగాగోరుడు మాత్రం నువ్వెందుకన్నా ఈ రోజు నువ్వు ప్రేమించావేమో. నేను ఎప్పుడు ఒకప్పుడు అని ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించావు? ప్రేమించరు దేవేంద్రుడు మన భర్త గారు దేవేంద్రుడు దాకా వెళ్ళాను. అయ్యా దేవేంద్ర, అర్జునుడు నీకు ఒక్కడే కొడుక? మా కొడుకు కాదా? మా ఒక్క రూములకు పంపిస్తే ఆయన అచ్చుగా చూసి గప్పని మా భోజనంలో పెట్టి కాసేపు ఉపన్యాసం చెప్పించుకొని పంపించవండి అని చెప్పాలని దేవేంద్రుని అడిగాం. నా పోరు వారంతలకు దేవేంద్రుడు నా రూమ్ కు పంపించాడు అర్జునుడు. కానీ వాడికి అన్నం పెడతాకని పిలిచాను. ఏం చేసావక్క? ఏదో చేసేమంటది. అక్క వాడంత సందర్భంలో చూసేవాడిని చూసి వాడు ఇప్పుడు ఒక విజయం వచ్చేవాడికి అంత వచ్చిన వాడి లోపలికి వచ్చిన వాడిని నేడు ద్వారాలే నేను మూసిన రోజులు కూడా వాడు అమ్మా అన్నాడే కానీ దేవి అని ఒక పిలుపుడు పిలవడానికి. మరి అప్పుడు నువ్వేం చేసావే? ఏం చేసావు? నాకు కోపం వచ్చింది. ఒరే అర్జున, ఒక స్త్రీ కోరిన కోరిక తీర్చలేదు కనుక నీవు ఈ రోజు నుంచి ప్రహన్నులుగా మారిపోతూ కనుక పోరాడన్నా. శాపానికై నచ్చుకున్నాడు కానీ నా ప్రేమ తెలిసిన వాడు కాదు. అలాంటి వాడు ఈ రోజు నీ ప్రేమను ఎలా తీరుస్తాడు అనుకున్నారా? కూర్చోవా